రైతులందరూ నమస్తే అన్న. మీరు చూస్తున్నారు ఎంజిన్ ఛానల్. నా పేరు నాగార్జున. ఈ రోజు ఇక్కడ నేను ఓం అగ్రిమాల్ షాప్ తరపున ఇక్కడ ఫీల్డ్ కి రావడం అయితే జరిగింది. ఇక్కడ కోడూరు మండలంలో అల్లినగర్ గ్రామానికి ఇక్కడ పొలానికి అయితే వచ్చాను. ఇక్కడ రైతు అయితే లేరు, ఆయన వేరే పనిలో బిజీగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఆయనకి ఒకసారి కాల్ చేసి అడుగుదాం. ఇక్కడ వచ్చేసి ఆయన ఎకరన్నర ఇక్కడ పత్తి సాగు అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 33 గోల్డ్ వేశారు. పంట అయితే చాలా బాగుంది. మళ్ళీ ఆయన అడుగుదాం ఇక్కడ ఏ మందులు కొట్టారు, పంట అయితే బాగుంది. ఈ చెట్టు విషయం చూసుకున్నట్టయితే కింద బుడంకాట నుంచి పైన కొమ్మ దాకా చూసుకున్నట్టయితే ఆకు కాయి పూత ఎక్సలెంట్ గా ఉంది. ఇది వచ్చేసి దాదాపు 45 రోజులు 50 రోజులు అవుతుంది అనుకుంటా. ఇప్పుడు రైతుకి మనం కాల్ చేద్దాం. కాల్ చేసి అడుగుదాం ఆయన ఎన్ని రోజులు అయిందో. వైట్ స్పీకర్ పెడుతున్నా. హలో అన్న, నమస్తే అన్న. మేము ఓం అగ్రిమాల్ షాప్ లో మాట్లాడుతున్నాం, కోడూరు నుంచి. చెప్పండి. అలీనగర్ గ్రామానికి అయితే వచ్చామన్నా. మీరు ఇక్కడ పొలం కాడ లేరు, ఎక్కడ ఉన్నారన్నా? బయటకు పోయినా. అవునా, ఇక్కడ పంట బాగుందన్నా. మీరు ఇక్కడ మొత్తానికి వచ్చేసి ఎన్ని ఎకరాలు వేసినారండి పత్తి? యాది వేసినారండి ఇత్తనం? SRS 33 గోల్డ్. SRS 33 గోల్డ్. పంట బాగుందన్నా. ఏమన్నా స్ప్రే చేశారన్నా? స్ప్రే ఏం చేయలేదన్నా, ఒక పారి కూడా చేయలేదు. మరి మంది గిట్ట ఏమైనా చల్లినారా? బాగుంది. మందు వచ్చి 2 మాటలు వేసినాను, ఒక 5 గంటలు వేసినాను. మళ్ళీ స్ప్రే అయితే చేయలేదు, కొట్టలేదు, మంది అయితే కొట్టలేదు. మళ్ళీ మీరు ఇప్పుడు వస్తారన్నా పొలం కాడికి? రాలేదన్నా, నన్ను పని మీద ఉండా. సరేనా, ఇంకోసారి వచ్చినప్పుడు కూడా మళ్ళీ కలుద్దాం. మరి నేను ఇక్కడ పొలం కాడికి వచ్చిన, నేను చిన్న వీడియో తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వు లేవు. సరేనా, తీసుకో. సర్లే, వీడియో తీసుకుని పోతా. నెక్స్ట్ టైం కావాలంటే మళ్ళా మాట్లాడదాం. మన ఫీల్డ్కి వెళ్ళారు లేదని అడుగుతారు సార్ వాళ్ళు, అందుకే మీకు కాల్ చేసినాను. సరేనా, ఈసారి వచ్చినప్పుడు కలుద్దండి. సరే అన్న, రైట్ అన్న. చూశారు కదన్నా, అన్న అయితే బయట వేరే పని మీద బయటకి అయితే వెళ్ళిపోయారు. నేను ఇక్కడ పొలంలో ఉన్నా. ఇక్కడికి వచ్చేసి అన్న 2 సార్లు మందులు అయితే చల్లడం అయితే జరిగింది. ఎటువంటి స్ప్రే చేయలేదు. 50 రోజులు పైర అయింది. ఇప్పుడు పైర చూపిస్తా. శ్రీరామ సీడ్స్ వారి 33 గోల్డ్ ఇక్కడ రైతు శివన్న గారు అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడ పంట విషయానికి వస్తే చూపిస్తున్న చెట్టు దగ్గర ఇక్కడ బుడంకాట నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది 50 రోజుల పంట కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ పూత సొట్ట అలాగే కాయ కూడా చిన్నగా ఇప్పుడుగానే వస్తున్నాయి. చాలా ఎక్సలెంట్ గా ఉంది. కానీ ఇటువంటి స్ప్రే అయితే చేయలేదు. గ్రోతింగ్ విషయానికి సైడ్ ఇచ్చేసి విషయానికి చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఎకరన్నర పొలం. ఈ 50 రోజుల్లోన ఏమన్నా తెగుళ్ళు ఉన్నాయా? తెల్లదోమ, పచ్చదోమ అలాగే ఆకు ఎరుపు గాని, ఆకు పసుపు కలర్ లో గాని, పింక్ కలర్ లో గాని ఉన్నాయి లేదా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సరిగా మామూలుగా చెట్టు హుక్త ఉంది. లైట్ గా పచ్చదోమ కూడా ఉంది. ఇగో పచ్చదోమ తెల్లదోమ ఉందనమాట. లేస్తుంది గాలికి ఇలా అంటే లేచిపోతున్నాయి. చిన్నవి కదా, కనపడవు దోమ గాని. బాగా అయితే బాగుంది, చాలా బాగుంది పంట విషయంలో వచ్చేసి. ఇప్పుడు ఈ ఫీల్డ్ అయిపోయాక ఆయనకు ఫోన్ చేసి అడుగుతాము. మీకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ తెగులు వచ్చేసి తెల్లదోమ, పచ్చదోమ అలాగే ఆడ ఈడ కొంచెం పసుపు కలర్ లో ఆకులు రావడం, పింక్ కలర్ లో ఆకు రావడం, ఇలా ఈ కలర్ లో వచ్చాయి. దీనికి తగ్గట్టుగా మందులు కొట్టుకోవాలని మేమైతే చెప్తాము. ప్రతి రైతన్నకి ఉపయోగపడుతుంది ఈ వీడియో. మీరు చేసేది ఒకటే, ఈ వీడియోని షేర్ చేయండి. అలా షేర్ చేస్తూ ఉంటే ప్రతి రైతన్న బాగుపడతారు. మళ్ళా ఇంతటితో ఈ వీడియోతో నేను ముగిచ్చేస్తున్నాను. మీకు ఏమైనా కానీ మన షాప్ నుంచి విత్తనాలు కానీ, పెస్టిసైడ్ మందులు కానీ ఏవైనా కానీ కావాలనుకుంటే మీరు కింది నెంబర్ కాల్ చేయండి. ఈ అడ్రస్ వచ్చి కర్నూలు జిల్లాలో మన కోడూరు మండలంలో ఎమ్గనూరు రూట్ వెళ్లే దారిలోన నవతాస్ ట్రాన్స్పోర్ట్ ఎదురుగా మన ఓం అగ్రిమాల్ షాపు ఉంటుంది. దానికి మీరు ఈ నెంబర్ కి మీరు కాల్ చేస్తే మీకు ఎటువంటివి మందులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా మీకు ఈ ఇంటి దగ్గరికి కూడా కానీ అన్ని డోర్ డెలివరీ ద్వారా చేయడం అయితే జరుగుతుంది. డోర్ డెలివరీ చేయడం పర్లేదు, మేము చేస్తాం. నేను ముగిచ్చేస్తున్నాను. మళ్ళీ బాగా అందరికి నమస్తే.